ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 3 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం పాత నిబంధన నుండి నిర్గమాకాండము 31, 32 మరియు 33 అధ్యాయములు. సాయంత్రము క్రొత్త నిబంధన నుండి మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 22వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం అద్భుతమైన దేవుని సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ప్రభు యొక్క అద్భుతమైన కృపలను, ఆయన మాధుర్యములను మీరు అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు మార్గమును సరళం చేయబోతున్నాడు. ఆయన నిన్నటి దినం కంటే ఈ దినమున ఒక విశేషమైన రీతిలో మీతో సహవాసం, అద్భుతమైనటువంటి సన్నిధి మీకు తోడుగా ఉంచబోతున్నాడు. ఆయన మీ ఎడల జాలిగురిన దేవుడై ఉన్నాడు. ఆయన మీకు కృప చూపించే ప్రభు అయి ఉన్నాడు. ఇరుకు మార్గములలో నుండి దేవుడు ఒక విశాలమైన మహిమలోనికి ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు నిశ్చయముగా ధన్యులని నేను ప్రభు నామంలో మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పరిచిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న ఈ దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన సాక్ష్యం! అన్యుడైనటువంటి విగ్రహారాధికుడు నెబుకద్నెజర్ అనే చక్రవర్తి ఎదుట దేవుని పిల్లలు షడ్రక్, మేషక్, అబెద్నెగో వీరు ఇచ్చినటువంటి దేవుని కొరకైన అద్భుతమైన సాక్ష్యం మన యొక్క హృదయాలను నిజంగా మండిస్తూ ఉంది. వారు అంటున్నారు, మేము సేవించుచున్న దేవుడు. అవును, వారు సేవించుచున్న దేవుని ఎడల వారు ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. ఆయనని స్పష్టంగా వారు ఎరిగి ఉన్నారు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి తప్పించుటకు సమర్థుడైన దేవుడు అని వారు సవాలు పూర్వకంగా మాట్లాడుతున్నారు. ఒక కోపిష్టి అయిన చక్రవర్తి ఎదుట అలా మాట్లాడడం వారికి ఎంత ధైర్యం కావాలి, వారికి ఎన్ని గుండెలు ఉండాలి. కానీ దేవుడు వారికి పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ప్రేమయు, శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాత్రమే ఇచ్చాడు. అంతేగాని భయపడే దాస్యపు ఆత్మని దేవుడు వారికి ఇవ్వలేదు. ఈ రోజున దేవుడు మీకును ఇటువంటి ఆత్మనే ఇచ్చి ఉన్నాడు. మీరు భయపడ్డానికి దాస్యపు ఆత్మను పొందినవారు కాదు. మీరు ధైర్యంతో ముందుకు సాగడానికి యూదా గోత్రపు కొదమ సింహపు పిల్లలుగా ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండముల నుండి తప్పించడానికి సమర్థుడని వారు ఎలాగూ సాక్ష్యం ఇచ్చారో మీరు కూడా సాక్ష్యం ఇవ్వండి. మీరు కూడా సవాలు చేయండి. నా దేవుడు జీవం గలవాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నా కన్నీలను నాట్యంగా మార్చువాడు, నా దేవుడు నా ఆందోళనను సంతోషంగా మార్చువాడు, నా దేవుడు నా భారములను మోయువాడు, నా దేవుడు నాకు ప్రాకారమై ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయకుడై ఉన్నాడు. ఈ విధంగా మీరు ఒప్పుకోలు చేస్తూ మీరు సాక్ష్యం ఇచ్చినట్లయితే అన్యజనముల ఎదుట దేవుడు మీ తలను పైకెత్తుతాడు. ఇక్కడ
షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని గురించి ఒక అద్భుతమైన ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు. ఎందులో సమర్థుడు? మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుణ్ణి ఆరాధించి ఆయనతో సహవాసం చేసి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం వలన ఆయనని విభిన్నమైన కోణములలో దర్శించారు. షద్రకు, మేషక్, అబేద్నెగోలు దర్శించినటువంటి దేవుని కోణం, మా దేవుడు సమర్థుడు. అబ్రహాం అయితే ఆయన దేవుణ్ణి దర్శించిన ఆ దర్శన ఫలితముగా ఆయన పొందిన అనుభవం ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు నా దేవుడు. ఇది అబ్రహాము పొందినటువంటి ఒక అద్భుతమైన ప్రత్యక్షత, అద్భుతమైన కోణము. అలాగే దావీదు దేవుని గురించి ఆయన చెప్పిన మాట, ప్రార్థన ఆలకించువాడా, సమస్త శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని చెప్పాడు. దావీదు దేవునిని ప్రార్థన ఆలకించువాడుగా ఆ కోణంలో చూశాడు. శారా దాసి అయిన హాగరు దేవునిని కలుసుకున్నప్పుడు ఆమెకు ప్రత్యక్షపరచబడిన కోణం ఏంటో తెలుసా? చూచుచున్న దేవుడవు నీవే, ఆమె దర్శించిన కోణం. అలాగే దానియేలు దేవునితో తనకు గల సహవాసాన్ని బట్టి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడవు అంటూ దానియేలు దేవుని స్తుతించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవునితో కలిగి ఉన్న ఈ సహవాసం ద్వారా, ఈ అనుబంధము ద్వారా దేవునిని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? ఆయన మీకు సమర్థుడైన దేవుడిగా ఉన్నాడా? ఆయన లేని వాటిని పిలుచు దేవుడిగా ఉన్నాడా? ఆయన ప్రత్యక్షతలను, మర్మములను, మరుగైన సంగతులను బయలుపరచువాడుగా ఉన్నాడా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడిగా ఉన్నాడా? అవును. ఇన్ని కోణముల నుండి నీవు దేవునిని దర్శించాలి, దేవునిని విశ్వసించాలి. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని భక్తుల యొక్క అనుభవాలతో నింపి మీ చేతుల్లో ఉంచడం జరిగింది. ఈ భక్తుల అనుభవాలు నీలోనే ఒక అద్భుతమైనటువంటి మేళవింపబడిన అనుభవములుగా మారాలి. ఆ విధంగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, నీవు లేని వాటిని ఇచ్చే దేవుడిగా ఉన్నావు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు ప్రభుగా ఉన్నావు. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు దేవుడిగా ఉన్నావు. ప్రభువా, మరుగైన సంగతులను బయలుపరచువాడిగా ఉన్నావు. ప్రభువా, నన్ను చూచువానిగా నువ్వు ఉన్నావు. ఈ విధంగా ప్రభుని దర్శించు, ప్రభుని గ్రహించు. ప్రభు ఎడల ఒక స్పష్టమైన గ్రహింపుతో నీవు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగి వెళ్ళు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. నీవు మాకు చాలిన దేవుడవు. మండుచున్న వేడిమి గల అగ్నిగుండమును చల్లార్చగలిగిన సమర్థుడైన దేవుడవు. అందులో నుండి తప్పించగలిగిన గొప్ప దేవుడవు. మా తండ్రి, మీ దయాపూర్వకమైన సంకల్పం చేత మమ్ములను ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ దినమున నిలబెట్టుకున్నారు. మీ కొరకు మమ్మల్ని ఆశీర్వదించి లోకానికి మీ వెలుగును ప్రత్యక్షపరచడానికి, మీ శక్తిని బయలుపరచడానికి తగిన సాధనాలుగా మీరు ఆశీర్వదించినందుకై వందనాలు. తండ్రి, భక్తుల అనుభవాలు మా అనుభవాలుగా మీరు మార్చుమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.